అది వాల్మీకి మహర్షి చెప్తాడు రామాయణ, కృతజ్ఞత లేని వాడిక ఆత్మజ్ఞానం. రావణాసుడి తమ్ముడు విభీషణుడు వచ్చి శరణాగతి కోరతాడు. వాడు మంచి చెప్పాడు రావణాసురుడికి, వాడు వినలేదు. మరి ఎంత మంచి చెప్పినా విన్నప్పుడు ఎందుకని వాడు రాముడి దగ్గరికి వచ్చి శరణాగతి కోరతాడు. అందరూ కూడా వాడు రాక్షసుడు, వాడికి శరణాగతి ఇవ్వద్దు, వాడు మంచివాడు కాదు, వాడికి శరణాగతి ఇవ్వద్దు, వాడిని బయటికి తోలేయాలంటారు. ఎవరు? సుగ్రీవుడు, వానరస్ అయిన అందరూ. అప్పుడు రాముడు అంటాడు, వాడు వచ్చి నన్ను శరణాగతి కోరుతున్నాడు, వాడు వచ్చి నన్ను చుట్టుకుంటున్నాడు, వాడు వచ్చి నన్ను చుట్టుకుంటున్నాడు, వాడు నన్ను ఆశ్రయిస్తున్నాడు, వాడు సోదరుని కూడా విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు, వాడిని రక్షించి తీరుతానంటాడు రాముడు. ఆడు కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు. వాడు కుంభకర్ణుడు, రావణాసుడు మొత్తం కుటుంబాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్ను శరణాగతి చేస్తున్నాడు, నాకు శరణాగతి చేస్తున్నాడు, నాకు రక్షణ ఇమ్మని అడుగుతున్నాడు, నా పట్ల భక్తి చెల్లిస్తున్నాడు. వాడికి ఎవరు ఎంతమంది చెప్పినా వాడికి శరణాగతి అంటే వాడిని రక్షించే తీరుతాను, వాడిని నా హృదయంలో తీసుకుంటానన్నాడు సుగ్రీవుడితో. వాడు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి నాకు శరణాగతి కోరుతాడు, వాడిని ఎందుకు పొమ్మంటాను? అప్పుడంటాడు, రావణ సంహార అనంతరం శరణాగతి ఇవ్వటమే కాదు, అడిగి వైభవం ఇవ్వటమే కాదు, రావణ సంహారానంతరం లంకారాజ్యం నీకే ఇస్తానంటాడు. ఎవరికి? విభీషణుడు. అప్పుడు కొంతమంది తెలివి గల వాళ్ళు ఏమంటారంటే, రామా నువ్వు కంగారు పడుతున్నావు, రామా నువ్వు కంగారు పడుతున్నావు, అలా కంగారు మాటలు మాట్లాడకూడదు, తొందర మాటలు మాట్లాడకూడదు, వాడికి రాజ్యం ఇచ్చేస్తానంటున్నావు, ఎవరికి? లంకారాజ్యం ఇచ్చేస్తానంటున్నావు, శిలోనంతా ఇచ్చేస్తానంటున్నావు విభీషణుడికి. ఒకవేళ రావణాసుడికి పశ్చాత్తాపడి సీతమ్మను తీసుకొచ్చి మనకు స్వాధీనం చేసేస్తాడనుకో, అప్పుడు రావణాసుడు రాజ్యం రావణాసుడికి ఇచ్చేయాలి కదా నువ్వు అంటాడు. అంటే రావణాసుడు రాజ్యం రావణాసుడికి ఇచ్చేటు న్యాయమే, సీతమ్మను మనకి ఇచ్చేస్తే అంటాడు వీడు. ఎవరు? రాముడు. రావణాసుడి రాజ్యం రావణాసుడికి ఇచ్చేస్తాం, వాడు చేసిన పొరపాటు వాడు గ్రహించి సీతమ్మను మనకు స్వాధీనం చేస్తాడు. మరి ఆ రావణాసుడు చేస్తాడని అలాగా మరి విభీషణుడికి ఇచ్చిన మాట బోటు అవుతుంది కదా. ఆడు చచ్చిపోని ఏమన్నా రావణాసుడిని చనిపోని ముందు, చనిపోయాక వీడికి రాజ్యానికి ముందు ఆలోచన లేని మాటలు మాట్లాడొద్దు, తొందరపాటు మాటలు మాట్లాడొద్దు, అది బుద్ధిమంతుడి లక్షణం కాదని రాముడు కొంతమంది సలహా చెప్తారు. రావణాసుడు చూస్తే బతుకున్నాడు, వాడితో యుద్ధం చేస్తేనే కానీ ఆవిడ చావడం, వాడి బతికొండగా వాడి రాజ్యాన్ని తీసుకొచ్చి వీడికి ఇస్తానంటావేంటి? వాడు యుద్ధం చేయడు, సీతమ్మను తీసుకొచ్చి మనకు స్వాధీనం చేస్తాడు, అప్పుడైనా వాడు రాజ్యం వాడికి ఇచ్చేయాలి కదంటే ఇచ్చేయాలని రాముడు అంగీకరిస్తున్నాడు. అటువంటిప్పుడు ముందు కంగారు మాటలు ఎంచుకని కొంతమంది ప్లేటర్లు వాడికి సలహా చెప్పారు. ఎవరికి? రామచంద్రమూర్తి. అప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడంటే, మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను, ఒకవేళ రావణాసుడికి కనుక అటువంటి పశ్చాత్తాపం కలిగితే రావణాసుడు రాజ్యం రావణాసుడికి ఇచ్చేద్దాం, నా రాజ్యం అయోధ్య రాజ్యం విభీషణుడికి ఇస్తాడు వాడు రాముడు. కానీ రాముడు మాట బోడిపోతాను, రాముడు మాట చెల్లవలసిందే, రాముడు మాట బోటు అవటానికి వీల్లేదు, చెల్లవలసిందే. రావణాసురుల్లో కనుక అటువంటి పశ్చాత్తాపం వస్తే నా అయోధ్య రాజ్యం విభీషణుడికి ఇస్తా అన్నాడు వాడు రాముడు. రాముడి మాట రాముడి బాణం ఎత్తిన బాణం కింద పెట్టకుండా దండకారణ్యంలో 14,000 మంది రాక్షసుని చంపాడు.
అదే భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తాడు, వాడు వాడు వాడైనా వాడు ఎంత సాధన చేసినా ఈశ్వరుడికి శరణాగతి చెయ్యకపోతే, ఈశ్వరుడి కనుక అల్లుకోలేకపోతే, ఈశ్వరుని కనుక వాడు చుట్టుకోలేకపోతే, మనస్తోటి, వాక్కుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి వాడు సర్వస్వం ఈశ్వరుని చుట్టుకోలేకపోతే వాడు నిజంగా సాధన చేస్తున్నప్పటికీ నా మాయ మట్టి వాడికి దారి ఇవ్వదని చెప్పాడు కృష్ణుడి గీత.